మార్కెట్లో చిల్లర కొరత ఏర్పడిన నేపథ్యంలో చిల్లర నాణ్యాలు పంపిణీ చేసేందుకు ఇండియన్ బ్యాంక్ ముందుకు వచ్చింది. కాయిన్స్ మేళా పేరిట పలు వ్యాపార కూడళ్ల వద్ద మేళాను నిర్వహిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గైడెన్స్ మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. కానూరులోని ఇండియన్ బ్యాంక్ శాఖ కార్యాలయం వద్ద ఈ ఉదయం కాయిన్స్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ బ్యాంక్ లబ్బిపేట శాఖ మేనేజర్ దుర్గాప్రసాద్, మైక్రోసాట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి సరోజిని ఈ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో చిల్లర కొరత నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం తమ బ్యాంకు ద్వారా నగరంలో వ్యాపారాల కూడళ్లలో కాయిన్ మేళా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ రోజు జరిగిన ఈ మేళాలో సుమారు 4 లక్షల విలువ గల ₹1 నాణేలు, ₹5, ₹2, ₹10 నాణేలు పంపిణీ చేశామని వారు చెప్పారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ శాఖ సిబ్బంది మన్నం తిరుపతి, శరత్ చంద్రబాబు, విక్రమ్, రాధాకృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల్లో అధిక మార్కులు సాధించిన వారికి ₹10,000 నగదు బహుమతిని అందజేస్తామని బోయపాటి వెల్ఫేర్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు బోయపాటి దుర్గా వరప్రసాదరావు తెలిపారు. ఈ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, ఇతర మెటీరియల్స్ ను అందజేస్తామని ఆయన వివరించారు. మొగల్రాజ్పురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. బోయపాటి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు బోయపాటి దుర్గా వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్కూల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ₹10,000 నగదు బహుమతిని అందజేస్తామన్నారు. తమ ట్రస్ట్ కోశాధికారి అరుణ్ కుమార్ ఈ మొత్తాన్ని అందించేందుకు ముందుకొచ్చారన్నారు. తమ ట్రస్ట్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు చేయూతను అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. 1 నుంచి 5 తరగతులకు 190 మంది విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, పెన్లు, పెన్సిళ్ళు, పలకలు, బల్బములు, తరువాత ఎరైజర్స్ ఇవన్నీ కూడా ఉచితంగా సప్లై చేసాం. ఇక ముందు 6th నుంచి 10th వరకు కూడా ఉచితంగా హైయర్ క్లాసెస్కి సప్లై చేయాలనేటువంటి మానసికంగా సామాజిక సేవలో బోయపాటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలనేటటువంటి తలంపుతో ఈ సమావేశంలో ట్రస్టు ప్రతినిధులు బోయపాటి అరుణ్ కుమార్, బి వెంకటేశ్వరరావు, బి దుర్గాప్రసాద్, బి అచ్యుతరావు, బి విజయ్ కుమార్, ఎస్ఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఏలూరు రోడ్డు కొత్త వంతెన సెంటర్లో నూతనంగా ఏర్పాటైన సావిత్రి ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ రేపు ప్రారంభం కానుంది. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా సినీ, టీవీ రంగాల్లో సినీ నటులు, దర్శకులుగా స్థిరపడాలనుకునే వారికి అత్యుత్తమ శిక్షణ ఇస్తామని సినీ నటుడు ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ఎలమంచిలి వేణుబాబు తెలిపారు. కొత్త వంతెన సెంటర్లోని సావిత్రి ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ నటుడు ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు ఎలమంచిలి వేణుబాబు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన తమ ఇన్స్టిట్యూట్ రేపు ప్రారంభం కానుందన్నారు. ఈ ప్రారంభోత్సవంలో మొగలిరేకులు, ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం, సీరియల్స్లో నటిస్తున్న అనేక మంది నటీనటులు పాల్గొంటారని తెలిపారు. సినిమా, టీవీ రంగాల్లో నటీనటులుగా, దర్శకులుగా, యాంకర్లుగా రాణించాలనుకునే వారికి తమ ఇన్స్టిట్యూట్ ద్వారా 3 నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం టీవీ, సినీ రంగాల్లో తమకున్న పరిచయాలతో వారికి అవకాశాలు సైతం కల్పిస్తామని వేణుబాబు వివరించారు. సినీ రంగంలో విశేష అనుభవం ఉన్న వారితో శిక్షణ ఇప్పిస్తామని ఆయన తెలియజేశారు. మన విజయవాడలో ఈ ఫీల్డ్ని డెవలప్ చేయాలనే ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ ఉందండి. అంటే బేసికల్గా కమర్షియల్ అవుట్లుక్ అనేది పక్కన పెట్టేటట్టయితే డెఫినెట్గా ఐ వుడ్ లైక్ టు టేకప్ దిస్ ఇన్స్టిట్యూట్ టు సమ్వేర్ అండి. అది దానికని చెప్పేసి ఎవ్రీ 6 monthsకి ఐఎమ్ ప్లానింగ్ ఫర్ టెలి సీరియల్. ఎందుకంటే మా టీవీ కానీ, జీ టీవీ కానీ, జెమినీ, ఈటీవీ అందరితోనూ ఐ హ్యావ్ ఎ క్లోజ్ ర్యాపో. సో అందుకని చెప్పేసి ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ స్లాట్ నాకు పెద్ద ప్రాబ్లం ఉండదండి.
సో ఒక 2 బ్యాచెస్ కనుక అయిపోయేటట్టయితే మన పిల్లలతోనే నేనే స్టార్ట్ చేద్దామనండి. అట్లా చేసి ఐ వుడ్ లైక్ టు డెవలప్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అండ్ ఇక ఆ రకంగా ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్. విలేకరుల సమావేశంలో సినీ నటుడు పిళ్ళ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు సాగునీరు ఇవ్వని ప్రజాప్రతినిధులు డెల్టా ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా విమర్శ. సాగునీరు విడుదల చేసే వరకు ఆందోళన సాగిస్తామని స్పష్టీకరణ. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు. జూలై 1 నుంచి శాకాంబరి దేవిగా దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రఘునాథ్ వెల్లడి. ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములైన హిజ్రాలు. గౌరవప్రదంగా జీవించేందుకు అవకాశం కల్పించిన కార్పొరేషన్ అధికారులు. దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత ఎంఎస్ రాజు. తూనీగా చిత్రం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.